రక్షిత్ ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ స్పోక్స్ పర్సన్ నవీన్ చెప్పండి అన్న, ఎట్లుంది తెలంగాణలో ఈ రిజల్ట్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే మనము స్వాతంత్రం వచ్చింది 70 ఏళ్ళు అవుతుంది, మన తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. కానీ మనకేంటంటే ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు అసలు సీసాలైన ఒక ధర్మం గెలిచినట్టు అనే ఒక భావన కల్పిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఒక సెక్యులర్ పొలిటీషియన్స్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ రాజ్యం వెళ్ళి పబ్లిక్ని మోసం చేసి ఇన్ని రోజులు రాజ్యం వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్ చూస్తుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఒక ధర్మం యొక్క యుద్ధం యొక్క ఫలితం ఈరోజు తెలంగాణ నుంచి మొదలైంది. తెలంగాణ ప్రజల్లో ఒక ధర్మం గెలుస్తుంది అనే ఒక భావన తెలుస్తుంది ఈ ఫలితాలను చూస్తుంటే. ఒకటి తెలంగాణలో బీజేపీ లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది అన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ ఏడుంది తెలంగాణ, ఊపిస్తారు తెలంగాణలో బీజేపీ అని అన్నారు కదా. ఇప్పుడు 8 సీట్లు బీజేపీ గెలవబోతుంది అనే దాన్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్ వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష లేకపోతే టీఆర్ఎస్ లేకపోయేది. కాకపోతే 1981 ఆ టైంలోనే ఫస్ట్ ఎంపీ తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీ దేశంలో 2 ఎంపీలు అయితే ఒక ఎంపీ తెలంగాణ నుంచి వచ్చారు. దాంతోపాటు మన కరీంనగర్ ఎంపీ ఒకసారి అయ్యారు, మన విద్యాసాగరరావు గారు మినిస్టర్ అయ్యారు, మహబూబ్నగర్ ఎంపీ అయ్యారు, ఒకసారి మెట్పల్లి 3 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యే అయ్యారు. నిజామాబాద్లో అక్కడక్కడ మన మున్సిపల్ చైర్మన్లు అయ్యారు 20 years బ్యాక్, ఎమ్మెల్యే అయ్యారు 2-3 సార్లు. అంటే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని జరిగిన అంటే భారతీయ జనతా పార్టీ ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఇట్లా తెలంగాణ రాకముందు ఎలా ఉంటుందో అంటే ప్రైమరీ పార్టీ లాగా లేకపోయేది. దానివల్ల ఏమవుతుందంటే వెనుకబడిపోయింది. 10 ఏళ్ల నుంచి చూస్తుంటే ఒక ప్రైమరీ పార్టీ లాగా ముందుకొచ్చి ఒక ప్రయోగాత్మకంగా వెళ్ళింది రాజకీయంగా. దాని రిజల్ట్ 2019లో 4 సీట్లు గెలుచుకున్నది. దానివల్ల ఆ ఉత్సాహంతో మన లాస్ట్ 5 ఏళ్ళు మీరు చూస్తే ఎక్కువగా ఎన్నికలు చూస్తే సక్సెస్ పర్సంటేజ్ బీజేపీకే ఉండే. టీఆర్ఎస్ కన్నా బీజేపీకే ఎక్కువ సక్సెస్ పర్సెంట్ ఉంది లాస్ట్ 5 yearsలో. లాస్ట్ ఒక 6 నెలల ముందు, ఒక అసెంబ్లీ ఎలక్షన్ 6 నెలల ముందు చిన్న ఒక మీడియా ప్రభావం వల్ల కొంచెం ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి కాంగ్రెస్ని గెలిపించి, కానీ లేకపోతే మొన్న కూడా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేదే. కాకపోతే పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసిర్రు. ఇక టీఆర్ఎస్ అంటారా, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష లేకపోతే టీఆర్ఎస్ అనేది లేకపోయేది. 10 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళు ఏం చేసింది లేదు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ కూడా వచ్చింది ఓన్లీ టీఆర్ఎస్తో కాదు. సుష్మా స్వరాజ్ లాంటి ఒక గొప్ప నాయకురాలు పార్లమెంట్లో ఆ రోజు తన గలం ఇప్పకపోతే తెలంగాణ రాకపోయేది. ప్రతి తెలంగాణ రావడంలో బీజేపీ పార్టీ యొక్క పాత్ర చాలా ఉంది. కాకపోతే ఏంటంటే బీజేపీ పార్టీ అనేది ప్రతిదీ రాజకీయం చేయదు. ఒక ఆర్గానిక్గా వెళ్తుంటుంది బీజేపీ పార్టీ, న్యాచురల్గా వెళ్తుంటుంది. ఎక్కడ కూడా ఎక్స్ట్రా రాజకీయాలు చేయరు. అందుకోసమే వాళ్ళు అనుకున్నారు, అరే 4 సీట్లు వచ్చినాయి, అసలు బీజేపీ లేదు అని అనుకున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే ప్రజల్లో బీఆర్ఎస్ కన్నా ఎక్కువగా బీజేపీ ఉండే 40-50 ఏళ్ళ నుంచి. ఇంకొకటి చెప్పాలనుకుంటే బీఆర్ఎస్ అడ్డా అని చెప్పుకున్నటువంటి మెదక్లో కూడా ఈసారి బీజేపీ జెండా ఎగరబోతుంది. అక్కడి నుంచి రఘునందన్ రావు గెలుస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ లీడ్లో రఘునందన్ రావు ఉన్నారు. మీరు ఏమంటారు? యాక్చువల్గా మెదక్ అనేది బీఆర్ఎస్ అడ్డా అనేది ఒప్పుకోను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఆలయ నరేంద్ర గారు మెదక్ నుంచి ఎంపీగా అయ్యారు. అంటే అంతే కదా, ఒకసారి ఎంపీ అయ్యారు అంటే వీళ్ళ ఎంపీ కన్నా ముందు బీజేపీ పార్టీ ఎంపీ అయింది. సో ఖచ్చితంగా మెదక్ అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క అడ్డా. ఇలా రఘునందన్ రావు అంటే ఒక మెరికల్ లాంటి ఒక అడ్వకేటు, మళ్ళీ ఒక నాయకుడు, ఖచ్చితంగా అలాంటి వ్యక్తి పార్లమెంట్లో ఉండాలనే ఒక భావన, పబ్లిక్లో యొక్క వాయిస్, ఇవన్నీ కలిపి ఒక ఓట్ బ్యాంక్ ద్వారా చూపెట్టారు. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆయన లీడ్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో మెదక్ అన్ని సీట్లు రాబోయే సీట్లు మొత్తం బీజేపీ కైవసం చేసుకుంటుందని మేము ప్రగాఢ విశ్వాసం తెలియజేస్తున్నాం. మీరైతే చెప్పారు, మోడీ చెప్పారు 400 సీట్లు గెలుచుకుంటాం, అట్లాగే 370 సీట్లు పైగా బీజేపీ గెలుచుకుంటుందని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ ట్రెండ్ కనిపిస్తలేదు. ఎందుకో నార్త్లో అయితే బీజేపీ ప్రభావం తగ్గినట్టు కనిపిస్తుంది. యూపీకి సరికి వచ్చినట్టయితే అక్కడ ఎవరి సీట్లు గెలిస్తే వాళ్ళే అధికారంలో సెంట్రల్లో వస్తారని చెప్పేసి చాలా రోజుల నుంచి వస్తున్నటువంటిది. కానీ అక్కడ చూస్తూ ఉంటే బీజేపీ వెనుకంజలో ఉంది. అక్కడ ఎన్డీఏ కూటమి బాగా చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి సీట్లు ఎక్కువ గెలుచుకునే
అవకాశం కనిపిస్తుంది. మీరు ఏమంటారు? ఈ యొక్క మీరు అనుకున్నటువంటి మిషన్ సక్సెస్ అవ్వట్లేదు నేషనల్ వైడ్గా అంటే మీరు ఏమంటారు? లేదండి, ఇంకా కౌంటింగ్ అయిపోలేదు, ఇంకా టైం ఉన్నది. ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద కౌంటింగ్ డెఫినెట్గా బీజేపీకి సీట్లు ఎక్కువ వస్తాయి. అండ్ దట్టు ఇంకోటి ఒక చిన్న మనకు ఒక ర్యాలీ కనబడుతుంది. ముస్లిం ఓట్ బ్యాంక్ని ఖచ్చితంగా ఒక సమాజ్వాదీ పార్టీ లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రెచ్చగొట్టే తనంతో ఒక భారతీయ జనతా పార్టీ వస్తే మీకు మీ జీవనం ఉండదు అనే ఒక రెచ్చగొట్టే తనంతో ఖచ్చితంగా రెచ్చగొట్టి ఆ రిజల్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. అయినా కూడా ఎండ్ ఆఫ్ ద కౌంటింగ్ ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా స్టేట్లో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర విషయానికి వచ్చినట్లయితే ఎన్డీఏ కూటమి ఈసారి అధికారం చేపట్టబోతుంది. ఏదైతే మీరు అనుకున్న దానికంటే అక్కడ ఎక్కువ సక్సెస్ రేట్ వచ్చింది. అక్కడ అనుకున్న సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తున్నాయి. దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు అక్కడ చంద్రబాబు సీఎం కాబోతున్నారు. అటు మీ పార్టీ కూడా అక్కడ మంత్రులకు కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. అటు జనసేనకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కూడా మిక్చర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది మీ ఇలాంటి ఒక మొత్తం ట్రెండ్ వన్ సైడ్ కావడం చూస్తే? వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఖచ్చితంగా ఒక ఆధ్యాత్మిక రాష్ట్రం. వాస్తవం చెప్పాలంటే ఇంకో తిరుపతి కానీ చాలా మంచి మంచి టెంపుల్స్ ఉంటాయి. కానీ అంతకుముందు కాంగ్రెస్ కానీ మొన్న జగన్ వచ్చినప్పుడు కానీ ఏమైందంటే దాన్ని ఒక మిస్గైడింగ్ చేసేసిండు. అంటే చాలామంది ప్రజల్ని ఒక మిస్గైడింగ్ చేసి నేషనల్ పార్టీస్కి ఒక స్థానం లేకుండా చేసే విధంగా చాలా కుట్రలు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక హిందూ ఆధ్యాత్మికగా ఒక రాష్ట్రం నన్ను అడిగితే ఖచ్చితంగా హిందూ ఆధ్యాత్మిక రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా అక్కడ భారతీయ జనతా పార్టీ యొక్క ఒక క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ఉంది అక్కడ. కాకపోతే ఏంటంటే అక్కడ ఒక్కొక్కసారి ఎలక్షన్లు ఎట్లుంటాయంటే పరిస్థితుల ప్రకారంగా జరుగుతుంటాయి. భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుందంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తారు. భారతీయ జనతా పార్టీకి ఫైట్లో లేదన్నప్పుడు అప్పుడు వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు. ఇన్ని రోజులు ఏమైందంటే కొంచెం వెనక్కి ఉండే. ఈరోజు ఏమైందంటే జగన్ లాంటి ఒక రాక్షసుడు ఒక 5 ఏళ్ళు పరిపాలించి వాటి ప్రతి ఒక్క సబ్బండ వర్గాలని కానీ ఒక హిందూ ప్రజల్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఒక నాశనం చేసే విధంగా ఒక విధ్వంసం చేసే విధంగా ముఖ్యంగా తిరుపతి లాంటి ఒక పుణ్యక్షేత్రాన్ని ప్రపంచంలో ఉన్న అత్యంత భక్తులు ఎక్కువ ప్రదర్శన అది విజిట్ చేసే పుణ్యక్షేత్రాన్ని ఒక విధ్వంసం చేద్దామని ఒక పెద్ద ప్లాన్లు చేసిండు. దాన్ని ఒక కమర్షియలైజ్ చేద్దామని చూసిర్రు. యాక్చువల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూసిర్రు. మన ఆత్మ ఏంది, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ ఏంది, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ ఏంది, ఆధ్యాత్మికంగా ఉన్న ఆత్మ. దాన్ని ఖరాబ్ చేద్దామని దాన్ని విధ్వంసం చేద్దామని జగన్ గారు ప్రయత్నించారు. కాబట్టి ప్రజలు మేలుకున్నారు. ఇలా రిజల్ట్ చూస్తే ఒక వైఎస్ఆర్సీపీ చూస్తే అంటే జనరల్గా ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనుకున్నారు మొన్నటిదాకా. 150 సీట్లు వస్తే కనీసం 10 సీట్లు వచ్చే విధంగా అంటే జనసేన 21 సీట్లలో పోటీ చేసిన జనసేన కన్నా తక్కువ అంటే నాకు తెలిసి బీజేపీ కన్నా తక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాస్తవం చెప్పాలని నేను చెప్పినట్టు ఒక ఆధ్యాత్మిక రాష్ట్రం. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితమైన ఒక 20-30 ఏళ్ళు ఎన్డీఏ పరిపాలించబోతుంది. రైట్, ఇది సంగతి. ఇప్పుడున్నటువంటి చూస్తూ ఉంటే ఏదైతే బీజేపీ అనుకున్నటువంటి స్థానాలు రాకపోయినప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం సౌత్లో మాత్రం బీజేపీ ప్రభావం చూపిస్తూ ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా చెప్పుకుంటే బీజేపీ మాత్రం అనూహ్యంగా అనుకున్నటువంటి సీట్లు ప్లస్ అనుకున్నటువంటి టార్గెట్ వాళ్ళు రీచ్ అవ్వడం జరిగింది. అటు యూపీలో చాలా రోజులు అక్కడ ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే 80 సీట్లు ఉంటాయి. 80 సీట్లలో ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు సెంటర్లో అధికారం వస్తున్నటువంటి చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి. కానీ ఈసారి మాత్రం అక్కడ సీట్లు బీజేపీకి తగ్గినప్పటికీ కానీ సెంటర్లో మాత్రం సౌత్లో పుంజుకోవడంతో సౌత్లో సీట్లు రావడంతో మళ్ళీ సెంట్రల్లో మాత్రం బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది క్లియర్గా అనిపిస్తుంది. ఆంధ్ర విషయానికి వచ్చినట్టే ఆంధ్రలో అనుకూలంగా అసలు వైఎస్సీపీకి ఇంత ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు అనుకోలేదు. ఎంతో కొంత అంటే అక్కడ కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా లేకపోతే తక్కువ స్థాయిలో కొంచెం దగ్గర పోటీ ఉంటుంది అని అనుకున్నాం. కానీ వన్ సైడ్గా కూటమికి జనాలు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. ఇది